హాయ్ అండి. ఇప్పుడు మనం ఇంకో క్లాస్కి వచ్చాము. ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక వ్యక్తి యొక్క వయస్సు అనేది పుట్టినప్పుడు ఉన్నట్టుగా శిశువుగా ఇన్ఫాంట్గా ఎప్పటికి ఉండమండి. ఈ యొక్క ఇన్ఫాంట్కు ఏంది ఆపోజిట్? ఓల్డ్ కదా. శిశువుకు ఆపోజిట్ వృద్ధాప్యం. ఆ మధ్యలో 7 స్టెప్స్గా మనం ఎన్నో ఒడిదుడుకులు, శ్రమలు, కష్టాలు, నష్టాలు, అవి సముద్రాలు లాంటివి కావచ్చు, మంట అగ్ని లాంటివి కావచ్చు, అగాధాలు లాంటివి కావచ్చు, పర్వతాలు లోయలు లాంటివి కావచ్చు, ముళ్ళ కంపలు లాంటివి కావచ్చు. ఇక మన జీవితం యొక్క చదరంగం అది ఆ విధంగా ఉంటుంది. కానీ మనకు ఇప్పుడు అన్ని బాధ్యతలు తీరిన కానన్నా కొంతమంది ఇప్పుడు రిటైర్డ్ అయ్యో లేకపోతే ఓల్డ్ ఏజ్ అయ్యో కొడుకులు కోడళ్ళు మరి ఆ ఇళ్లను ఉద్ధరిస్తున్న సమయంలో మరి ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి 60 ఏళ్ల వాళ్ళు ఇంట్లోనే ఉండాలి అని అంటే వాళ్ళకు బోర్ అవుతుంది. మానసికంగా వాళ్ళు ఇంకా కృంగిపోతారు. అందుకని ఊర్లలో ఏం చేసేది అప్పుడు అంటే ముసలి ముసలి వాళ్ళందరూ కూడా ఒక దగ్గర ప్రోగ్ అవుతారు. ఓ వేప చెట్టో చింత చెట్టో ఏదో ఊర్లో ఉంటుంది. అప్పుడైతే మరి ఊర్లో తప్పకుండా బస్తీలలోనే మరి విలేజ్లనే ఉండేటివి. ఇప్పుడైతే అన్ని ఇండ్లే చెట్లు ఏం కనబడతలేవు. అంటే ఆ ఫ్లవర్ పాట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ తప్ప. అయితే ఆ పెద్ద విశాలమైనటువంటి చెట్టు దగ్గర అందరూ ఎక్కువగా ఆడవాళ్ళు ముసలోళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు, ముచ్చట్లు పెట్టుకుంటారు, ఆకు పోక తినుకుంటూ. ఇక వాళ్ళు ఏదో ఊరి మీద సుద్దులు, ఇండ్ల సుద్దులు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ వృద్ధాప్యం అనేటటువంటిది వాళ్ళకి తెలియదండి. అంత చక్కగా గోయింగ్ ఆన్ ఏం చేస్తుంటారు, వాళ్ళ వయసుతో నిమిత్తం లేకుండా వాళ్ళు సాఫ్గా అన్ని పార్ట్స్ యాక్టివ్గా ఉండి ఆ యొక్క వాళ్ళ చివరి జీవితాన్ని కొనసాగుతూ ఉంటారు. ఒక్కరే ఇంట్లుంటే మూడిగా ఉండడము, మాట్లాడే వాళ్ళు ఉండరు, ఇంకా ఇతరులను చూడనికి పబ్లిక్ ఉండరు. ఊర్లలో అయితే చెట్టు కింద అటు కూర్చుంటే వచ్చేటోళ్ళని చూస్తుంటారు, పోయేటోళ్ళని చూస్తుంటారు, మరి పలకరించుకుంటారు. ఏం పిల్ల బాగున్నావా, ఏమమ్మా బాగున్నావా, ఎప్పుడు వచ్చినావు, ఎట్లున్నావు, ఇలాంటివి ఆప్యాయత ప్రేమలు అలా ఉండేటివి. వృద్ధులకు కూడా వాళ్ళకు వృద్ధాప్యంలో మేము ముసలోళ్ళం అనేటటువంటి ఫీలింగ్ ఉండకపోయేది. అదే 2-3 60 ఏళ్ళు ముసలోళ్ళు కలిసి కూర్చొని మాట్లాడితే వాళ్ళకి అసలు 30 ఏళ్ళ లాగానే వాళ్ళకి అనిపించేది. 60 ఏళ్ళ ముసలోళ్ళకి ఆడగాని మగ కానీ, మగవాళ్ళు మొగలు కూర్చుంటారు గ్రూపులుగా, ఆడవాళ్ళు కూర్చుంటారు. 60 ఏళ్ళ ముసలోళ్ళకు కూడా ఆ ముచ్చట్ల ద్వారా వాళ్ళ యొక్క ఉల్లాసం మంచిగా యాక్టివ్ అయిపోయి బాడీ అంతా కూడా హెల్దీగా ఉంటారు. 60 ఏళ్ళలో 30 ఏళ్ళ వయసు